తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554కి కాల్ చేయండి. తెలంగాణలో జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికల ఎజెండా రైతు చుట్టూ తిరుగుతోంది. సాధారణంగా పార్లమెంట్ ఎజెండా అంతా జాతీయ రాజకీయాలపై ఉంటుంది. కానీ దక్షిణాదిలో మాత్రం రాష్ట్రాల అంశాలే కీలకమవుతాయి. ఆ ప్రకారం తెలంగాణలోనూ రాజకీయం నడుస్తోంది. మోదీ పాలన గురించి చర్చ జరగడం లేదు. రాష్ట్ర అంశాల ఆధారంగానే ఓట్లు అడగడానికి పార్టీలు రెడీ అయ్యాయి. ఇందులో అందరూ ప్రధానంగా అందుకుంటున్న అంశం రైతులు. రైతే రాజు అంటారు. ఇప్పుడు ఆ రైతే తెలంగాణలో రాజుల్ని కాపాడుతారా, ముంచుతారా అన్నది తేల్చబోతున్నారు. అందుకే రాజకీయ పార్టీలన్నీ రైతుల్ని కాకాపడుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన బీఆర్ఎస్ తిరిగి తన బలం పెంచుకునే దిశగా మరోసారి అన్నదాతలనే నమ్ముకుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్లోనే ఎక్కువ స్థానాలు గెలుచుకున్న గులాబీ పార్టీని రూరల్ తెలంగాణలోని ఫలితాలు పెద్ద దెబ్బతీశాయి. ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, వరంగల్, కరీంనగర్, మహబూబ్ నగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో పెద్ద ఎత్తున సీట్లు గెలుచుకుని మరో దఫా అధికారం చేపడతామని భావించిన బీఆర్ఎస్కు ఆ జిల్లాల్లో ఘోర పరాభవం మిగిలింది. మెదక్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలే కారు పార్టీ పరువు కాపాడాయి. దీంతో రూరల్ తెలంగాణపై దృష్టి సారించిన గులాబీ దళపతి కేసీఆర్ రైతు ఎజెండాను మరోసారి పైకి తీశారు. పార్టీ ముఖ్య నేతలు కేటీఆర్, హరీష్ రావు రూరల్ తెలంగాణలో విస్తృతంగా పర్యటించారు. రైతుల పొలంబాట పట్టి ఎండిన పంటలను పరిశీలించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక సాగునీరు ఇవ్వడం లేదని బీఆర్ఎస్ నేతలు విస్తృతంగా ప్రచారం చేశారు. మరోవైపు కేసీఆర్ సైతం నల్గొండ, వరంగల్ జిల్లాల్లో ప్రత్యేకంగా రైతుల కోసం పర్యటన చేపట్టారు. ఎండిపోయిన పంటలను పరిశీలించి ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. 2 లక్షల రైతు రుణమాఫీపై రేవంత్ ప్రభుత్వాన్ని నిలదీశారు. 200 మంది రైతుల ఆత్మహత్యలకు కాంగ్రెస్ జవాబుదారీ అంటూ నిప్పులు చెరిగారు. రైతు బంధు కింద 15,000 రూపాయల ఆర్థిక సాయం, ఎండిన పంటలకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఇలా రైతు సంబంధిత అంశాలను ఎప్పటికప్పుడు ప్రస్తావిస్తూ కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలను టార్గెట్ చేస్తూ గులాబీ పార్టీ ఎన్నికల రాజకీయాల్లో సాగుతోంది. బస్సు యాత్రను కూడా కేసీఆర్ ఎన్నికల ప్రచారంలా కాకుండా రైతుల కోసం చేయనున్నారు. వికసిత్ భారత్ కోసం మూడోసారి ప్రధానిగా మోదీని గెలిపించాలని దేశవ్యాప్తంగా బీజేపీ ప్రచారం చేస్తోంది. అయితే తెలంగాణలో మాత్రం బీజేపీ రైతు అంశాలపైనే ప్రధానంగా కాంగ్రెస్, బీఆర్ఎస్లను లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పిస్తోంది. కరీంనగర్లో ఎంపీ బండి సంజయ్ ఇటీవలే ఒకరోజు రైతు దీక్ష చేపట్టారు. హైదరాబాద్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి దీక్ష నిర్వహించారు. రైతులకు సాగునీరు ఇవ్వడంలో రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని, ఎకరాకు 25,000 నష్టపరిహారం చెల్లించాలని, అన్ని పంటలకు 500 రూపాయల బోనస్ ఇవ్వాలని ఈ దీక్ష ద్వారా బీజేపీ డిమాండ్ చేసింది. రైతు భరోసా కింద 15,000 ఆర్థిక సాయం చేయాలని, రైతు కూలీలకు ఆర్థిక సాయం చేయాలని డిమాండ్ చేస్తూ కమలం నేతలు దీక్షలు చేపట్టి కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా బీఆర్ఎస్, బీజేపీ 2 పార్టీలు కూడా రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ను రైతు సమస్యలపై నిలదీయడం ద్వారా ఈ ఎన్నికల్లో లబ్ధి పొందే ప్లాన్ను అమలు చేస్తున్నాయి. తెలంగాణ కాంగ్రెస్ నేతలు మాత్రం బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు లేవనెత్తుతోన్న రైతు హామీలపైనే దృష్టి పెట్టి కౌంటర్ చర్యలు చేపట్టారు. రైతులకు నీరివ్వడం లేదని, కాంగ్రెస్ అధికారంలోకి రాగానే వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని ప్రతిపక్షాలు విమర్శిస్తుంటే తాము అధికారంలోకి వచ్చి 3 నెలలే అవుతుందని, బీఆర్ఎస్ పాలనలోనే ఈ పరిస్థితులు నెలకొన్నాయని కాంగ్రెస్ కౌంటర్ ప్రచారం మొదలుపెట్టింది. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు 2 కూడా 2 లక్షల రైతు రుణమాఫీ హామీపై కాంగ్రెస్ను ఇరుకుని పెట్టే ప్రయత్నం చేశాయి. నారాయణపేటలో జరిగిన సభలో సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన 6 హామీల్లోని 2 రైతు హామీల అమలు తేదీని ప్రకటించారు. ఆగస్టు 15వ తేదీలోపు రాష్ట్రంలోని అర్హులైన 69 లక్షల రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తామని ప్రకటించారు. వచ్చే సీజన్ నుండి ధాన్యానికి 500 రూపాయలు క్వింటాలకు బోనస్గా చెల్లించనున్నట్లు స్పష్టం చేశారు. రైతులు ఎవరిని నమ్మితే వారికే పట్టం కట్టనున్నారు. Please do subscribe to 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 KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. Please do subscribe to KTV Telugu.